మేడం, మరి ఇప్పటికే వైసీపీ 3వ లిస్ట్ కూడా చూసాము. దాదాపు మంత్రి జోగి రమేష్ గారు పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఆయన ఇందాక ఒక సవాలు కూడా చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అయినా చంద్రబాబు అయినా సరే నేను గెలిచి తీరుతాను, ఇక్కడే పోటీ చేస్తానని చెప్పేసి జగన్కి గిఫ్ట్గా ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన చేసిన సవాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పటికే పెడనబోయే మైలవరం పోయే పెనమలూరు వచ్చాయని ఏడుస్తా కూర్చున్నాడనే ట్రోలింగ్ వస్తుంది. ఎందుకు ఊరికే ప్రగల్భాలు పలుకుతాడు జోగి రమేష్ పెనమలూరు రావడమే తప్పు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ని ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశంతోనే పెనమలూరు పంపించాడు. జోగి రమేష్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలన్న ఉద్దేశంతోనే పెనమలూరు పంపించాడు. ఆయన అడిగాడు పెడనిమ్మన్నా లేకపోతే మైలవరం ఇమ్మన్నాడు. పెడనబోయే మైలవరం పోయి పెనమలూరులో పడేశారు. పెనమలూరులో ఆయనకి ఎవరు ఏది తెలియదు. ఇక్కడ కావాలని వదిలించుకోవడం కోసమే జోగి రమేష్ని ఇక్కడ పంపించాడు. జోగి రమేష్ ఏదో ఆర్భాటాలు పోతున్నాడు. అంటే ఏదో అంటారే ఆడలేక మధ్యలో ఓడు, లేకపోతే ఇంట్లో ఏడవలేక పైకి మాట్లాడనమాట జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. ఆ రోజే జోగి రమేష్ పతనం స్టార్ట్ అయింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళి దాడికి వెళ్ళి ఏదో మినిస్టర్ పదవి తెచ్చుకున్నాను ఎంతో ఉత్సాహపడిపోయాడే కానీ ఆయన పతనం అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గానికి వచ్చాక కన్ఫర్మ్ జోగి రమేష్ పార్టీ ఓడిపోవడం, జోగి రమేష్ పూర్తిగా ఇంటికి వెళ్ళిపోవడం, జోగి రమేష్ని వైకాపా పార్టీ వదిలించుకోవడం కోసమే పెనమలూరు పంపించారు. ఎందుకంటే పెనమలూరులో బోడే ప్రసాద్ గారు ఓడిపోయిన తెల్లారి నుంచి ఆయన పార్టీ ఓడిపోయాక ఆయన ఓడిపోయిన తెల్లారి నుంచి ప్రజల్లో ఉన్నారు. ఆయన ఎప్పటివరకు మేము చెబుతున్నామండి, ఎప్పటి వరకు ఆయన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉన్న దాఖలాలు లేవు. ప్రతిరోజు ప్రజల మధ్య ఉన్నారు. ప్రతిరోజు ప్రజలకు ఏం చేయాలన్నారు. ప్రతి పార్టీ కార్యక్రమం చేశారు. ప్రతి పార్టీ కార్యక్రమాన్ని ఏ రకంగా సక్సెస్ చేయాలని ఆలోచించారు. ప్రజలందరి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజైతే నేను ఆయన తప్పు చేసి క్షమించండి అమ్మా అని ఆయన స్వయంగా చెప్పారు ప్రజలందరికీ. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఒక్కరోజు ఇంట్లో కూర్చున్న దాఖలాలు లేవు. ఇదే బోడే ప్రసాద్ గారికి పెనమలూరు నియోజకవర్గంలో రేపు భారీ మెజార్టీ వస్తుందనడానికి దాఖలా ఇదే నిదర్శనం. జోగి రమేష్ ఏదో అనుకుంటున్నాడు. ఈయన గారు చేసే పిచ్చ వాగుళ్ళు, ఈయన మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలే వీళ్ళందరికీ కూడా ఒక రకంగా సమాధి అయిపోతారన్నమాట. వీళ్ళందరూ రాజకీయంగా సమాధికి ఇదే పునాది. అంటే కేసీఆర్ నాని గారి మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన ఇప్పటికే 60% ఖాళీ చేస్తాను టీడీపీని అని చెప్పి సవాల్ చేస్తున్నారు. జనసేన తెలుగుదేశం కలిసి వచ్చిన 40 సీట్లు రావాలని చెప్పి కూడా మాట్లాడుతారు. లోకేష్ అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు కొడుకని తప్ప ఇంకా ఆయనకి ఏం అర్హత ఉంది పాదయాత్ర చేయడానికి, ఎమ్మెల్యే కన్నా ఎంపీనా అని చెప్పి కూడా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం సమాధానం చెప్తారు? అసలు కేసీఆర్ నాని గారి గురించి చెప్పడం ఎందుకండి? ఏమన్నారు ఆయన 60% ఖాళీ అయిపోతే తెలుగుదేశం అన్నారు. అసలు ఈయన వెనకమాల ఎవరు వెళ్ళారు? ఈయన వెనకమాల ఎవరు వైకాపాలోకి వెళ్ళారు? ఒక్కళ్ళు వెళ్ళారా? అసలు ఒక్కళ్ళన్నా వెళ్ళారా? ఏదో నల్లగట్ల స్వామిదాసుకు మాత్రం ఇచ్చారని ఒక లిస్ట్ వచ్చింది బయటికి. ఎవరన్నా ఒక్కళ్ళని వెళ్ళారు? ఈయనతో పాటు తిరిగే వాళ్ళందరూ లోకేష్ బాబుని కలిసి ఎంకే బేగ్ కానీ మరి బొమ్మసాని సుబ్బారావు గారు కానీ గన్నె ప్రసాద్ అన్నగారు కానీ వీళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారిని కలిసి మేము తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం, తెలుగుదేశం పార్టీని వేయడం, ఆయన వెళ్ళారో మాకు సంబంధం లేదు అన్నప్పుడే కేసీఆర్ నాని పతనం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఆయన వెనకమాల ఒక్క వ్యక్తి వెళ్ళలేదు. ఇక్కడి నుంచి పార్టీలో ఒక ప్రముఖులు ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. అంతే కేసీఆర్ నాని గారు తన పోయి తానే తవ్వుకున్నాడు. ఆయన 2 సార్లు ఆయన మీద నమ్మకంతో ఆయనకి ఎంతో విలువ గౌరవం ఇచ్చి ఆయన 2 సార్లు ఎంపీగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ అమ్మాయి శ్వేతకి ఎంతో విలువ గౌరవం ఇద్దరు ఇచ్చారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇచ్చి ఆ అమ్మాయిని మేయర్ కోసం నించోబెట్టారు. ఆ అమ్మాయి మేయర్ స్థానం కేసీఆర్ శ్వేత అని పబ్లిక్గా అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు. ఆయన ఎప్పుడు అనౌన్స్ చేయరంట, కానీ ఆసారి అనౌన్స్ చేశారు. మేయర్గా కేసీఆర్ శ్వేత ఉంటుంది, గెలిపించండి అందరికీ చెప్పారు. అంత విలువ గౌరవం ఇచ్చిన కుటుంబానికి అంత విలువ గౌరవం ఇస్తే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఈయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం. పార్టీ మారచ్చు, తప్పు లేదు. పార్టీ మారినాక పార్టీలో ఉన్న వ్యక్తిని తనకింతకాలం తనకెంతో విలువ గౌరవం ఇచ్చిన వ్యక్తిని ఒక్క నిమిషంలో తోలనాటం అనేది చాలా తప్పు. ఈరోజు మనం తెలంగాణ తీసుకుందాం. రేవంత్ రెడ్డి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నుంచి, సీతక్క వెళ్ళింది తెలుగుదేశం పార్టీ నుంచి, కొంతమంది ఎంతోమంది వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నుంచి, కానీ ఎవరు అక్కడ నోరు జారల. ఇంకా వాళ్ళందరూ మా మూలాలు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకున్నారు, ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. అలా కేసీఆర్ నాని గారు కూడా చెప్పుకోవచ్చు.
మా మూలాలు తెలుగుదేశం ఉన్నాయి, కానీ తెలుగుదేశం ఈయనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నుంచి వైకాపాలోకి వెళ్ళిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తిట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఈయనకి కొడాలి నానికి తేడా ఏంటి? కొడాలి నానికి కేసీఆర్ నానికి తేడా ఏంటి? ఇప్పుడు లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే అక్కడ కొడాలి నానిని ఎంత అసహించుకున్నారో ఈరోజు కేసీఆర్ నాని గారిని కూడా అంతే ఇదిగా అసహించుకున్నారు. చాలా చాలా తప్పు ఆయన చేసింది. వెళ్తే వెళ్ళు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళొచ్చు, మరి అప్పుడే చెప్పాల్సింది. మీరు ఎప్పుడో సంవత్సరాల నుంచే మీకు అంత ప్లాన్ ఉంది, 2 ఏళ్ళ నుంచే ఉన్నప్పుడు మీరు అప్పటి నుంచే మెల్లగా సైలెంట్ అయిపోయారు. యువగళంకి పాదయాత్రకి ఎంటర్ అవ్వలేదు, అసలు ఒక్క లోకేష్ బాబు గారిని ఇట్లా కూడా కలవలేదు. అప్పుడే చాలామంది అనుమానంగానే అనిపించింది, ఏంటా కేసీఆర్ నాని గారు రాలేదు, శ్వేత రాలేదని. మీకు అప్పటి నుంచే అంత ఆశ ఉన్నప్పుడు, ఏదో మళ్ళీ టికెట్ తీసేసుకోవాలని, మళ్ళీ ఎంపీ అయిపోవాలి, మీకు అంత ఆశ ఉన్నప్పుడు అప్పుడే వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడెందుకు? ఎలక్షన్స్ ముందు, జస్ట్ ఎలక్షన్స్ ముందు వెళ్ళిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఇష్టం వచ్చని మాట్లాడుతా 60% ఖాళీ అవుతుంది, 40% సీట్లు కూడా రావంటారు. అసలు మీరు గెలుస్తారో లేదో ముందు మీరు ఆలోచించుకోండి. మీరే గెలవరు, మీరు ఏదో హ్యాట్రిక్ కొట్టేద్దామని వెళ్ళిపోయారు వేరే పార్టీ నుంచి, మీరే గెలవరు. అప్పుడు అలాంటప్పుడు మీరు అనవసరంగా ఆర్భాటపు మాటలు మాట్లాడుకోవడం కేసీఆర్ నాని గారికి, శ్వేత గారికి చాలా చాలా మంచిది. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు కదా, బస్సు ప్రయాణం ఇస్తానన్న కానీ ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తానన్న సంవత్సరానికి, మరి ఆయన తీరుస్తాడంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మినీ మేనిఫెస్టో ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము నమ్మకంతో ఉన్నాం. అదే మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాము. మహిళలకి 3 గ్యాస్ బండ్లు అనేది, ఉచిత బస్సు ప్రయాణం అనేది, ఆడబిడ్డ అనేది సంవత్సరానికి 18,000, అలానే అమ్మకి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డకి కూడా సంవత్సరానికి 30,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఈ పథకాలన్నీ అమలు చేస్తారని మేము భావిస్తున్నాం. అంటే ఈరోజు జగన్మోహన్ ఇస్తా అంటున్నాడు కదా, సంక్రాంతి తర్వాత నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు, ఏం చెప్తారు? అది జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు, ఉచిత పథకాలు పెట్టినా అనవసరమని నేను భావిస్తున్నాను. ఏ విధంగా అంటే జగను చేసిన తప్పేంటంటే తన ఓటమిని తన చేతులారా చేసుకుంటున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కాపీ కొట్టిన పథకమే. ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు 6 నెలల క్రితమే ఈ పథకం మినీ మేనిఫెస్టోని మహాశక్తి పేరుతో రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు ఉచిత బస్సు పథకం అనేది మరి కాపీ కొట్టడమే కదా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఓటమి తథ్యం జగన్, ఇది పక్కా 100%. ఎందుకంటే ఎమ్మెల్యేలను మార్చడం ఎక్కడుంది? ఏ విధంగా ఎమ్మెల్యేలు మారుస్తున్నారు? ఒక నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే ఎమ్మెల్యేని తీసుకెళ్ళి వేరే నియోజకవర్గంలో వేసినంత మాత్రాన ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా తెలుస్తుంది అక్కడ ప్రజలకి? స్థానికంగా ఉన్న ఒక నాయకుడు ఎంత ఇంటింటికి వెళ్ళి పలానా పేరు చెప్పే నాయకుడిని వదిలేసి పక్క నియోజకవర్గంలో వేసినంత మాత్రాన ఏ విధంగా గెలుస్తావని ఎమ్మెల్యేలు మారుస్తున్నావు? నీ ఓటమిని నీ చేతులారా నువ్వే తెచ్చుకున్నావని నేను భావిస్తున్నాను. అంటే పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారు పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది, మరి ఏం చెప్తారు ఆయన గురించి మీ అభిప్రాయం? జోగి రమేష్ గారి గురించి చెప్పాలంటే చాలా చండాలమైన వ్యక్తి. ఎందుకంటే నోటికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణమైన పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా నోరు జారి బూతులు అనే పదజాలం ఎక్కడా కూడా మాట్లాడలేదు. జోగి రమేష్ పెడ నియోజకవర్గం నుంచి ఇక్కడికి తీసుకొచ్చినంత మాత్రాన మాకు ఇక్కడ ఊడేది ఏమీ లేదు. మాకు కన్ఫామ్గా బోడే ప్రసాద్ గారికే సీట్ కన్ఫామ్. బోడే ప్రసాద్ గారి భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటామని కన్ఫామ్గా చెప్తున్నాం. జోగి రమేష్, నువ్వు ఎలాగైతే ఇక్కడ నియోజకవర్గంలో అడుగు పెడుతున్నావో మళ్ళీ వెనకడుగు వేసి నువ్వు పూర్తిగా వాటంపాలు చేసే వరకు మేము కష్టపడి పనిచేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తాం.